కూరలకేం తొందరే? నేతికిన తీసుకెళ్లి ముందు. అక్కడే పెట్టింది పిన్ని. అది నాన్నగారి పళ్ళెం దగ్గర ఉంటుంది. దున్నపోత, ఆయన కోసం పెట్టింది నేనే ముట్టుకోను. మేమంతా ఏం వేసుకుని చావాలి? పద పద. అబ్బలేదు దిబ్బలేదు, ఏం పోకళ్ళే నా తల్లి. పదా. అమ్మ నా తల్లో, చూసారా చూసారా ఎంత కోపము! చారుగిన్న దిమ్మరించేసి నేతిగిన్న నేలకేసి కొట్టింది. మీరు కూర్చోండి, లేస్తే నన్ను చంపుకు తింటే. అమ్మాయి గారు, అమ్మాయి గారు పొద్దుటి నుంచి బొవ్వ తినలేదు కదండి. అమ్మాయి గారు, మడిసికి మనేద మంచిది కాదండి. మనేద పెట్టుకుని ఏడిస్తే మన కన్నీళ్ళే ఖర్చు అయిపోతాయండి. ఏది ఆ పాదం చూపండి. అసలండి దేవుడు మన కన్నీళ్ళు ఇచ్చింది మన కోసం కాదంటండి. ఎదటాళ్ళకు బాధ వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టాలా, అందుకు అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. నిజమండి, త్వరగారు చెప్పారు. మన కట్టం వస్తే నవ్వాలటండి. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఏడవకూడదండి. కంట్లో గుచ్చుకోలేదు కదా అని నవ్వాలంటండి. షో ఒక కథ చెప్పనండి. అనగనగనగనగా ఓ రాజుగారు ఆరు ఓడికి ఉరిసెట్ చేసినారు. ఆడు పక్క 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 పని నవ్వాడంటండి. దానికి రాజుగారు, ఎరా ఏంటని నవ్వు, ఇప్పుడే చంపేస్తాను అన్నాడంటండి. దానికి ఆడు, ఓ రాజా, నాకు రెక్కల గుర్రం ఇజ్జి తెలుసు, నన్ను కానీ రేపు చంపేశారు అనుకోండి, ఆ ఇజ్జి చూసే అదృష్టం నీకెక్కడరా ఎర్రి మొహం అన్నాడంటండి. మరి అయితే గుర్రాన్ని ఎగిరించు అన్నారు రాజుగారు. నిజంగా ఎగిరించాడా? ఆశ కదే, 6 నెలలు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండి దానా మందులు మాకులు కావాలన్నాడు. రాజుగారు సరే అన్నారు. రోజు ఆ రంపించే పాలు మేగడ 30 తందిని ఆ మిగిలిన దాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది ఆడికి. ఖైదులో పక్కనున్నాడు, గుర్రం నిజంగా ఎగురుద్దా అన్నాడు. దానికి ఈడు నవ్వేసి, వృత్తినే కదలే అన్నాడు. మరైతే అబద్ధం చెప్పి లాభమేముందరా అన్నాడు. ఊరి శిక్ష 6 నెలలు వాయిదా పడింది కదా, ఈలోగా ఎన్నో జరగచ్చు. రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు. రాజుగారే చచ్చిపోవచ్చు. భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు. శివరాఖరికి ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నాడు. నా సొగ్గసే కని మరుడే దాసుడు కాడ. నాకు మరుడే నా బంద దాసుడు. అరే మీరా, మీరు తెచ్చారేమిటి? ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పనివాళ్ళని పంపకూడదట, మనమే సేవలు చేయాలని మా పిన్ని చెప్పింది. వాట్? పెద్దవాళ్ళంటే నేనా? మరీ అంత ముసలాళ్ళ కనిపిస్తున్నానా? పెద్దవాళ్ళంటే గొప్పవాళ్ళని. నేనా? మీ నాన్నగారి కంటే గొప్పవాడినా? గుర్రాన్ని ఎగిరించిన మీ రాంబంటు కంటే తెలివైన వాడినా? మీరు పెళ్లాడబోయే రాకుమారుడి కంటే అందగాడినా? అరే ఈ కలపరా, ఇదేం మర్యాద? మీకు సంగీతం వచ్చా? మీ డాడీ నేర్పించారా? కొద్దిగా. సంగీతం సంతోషం అక్క చెల్లెలన్నారమ్మా. బంగారు వంటి లోకము సంగీతము వంటి విద్య కలదే భువిలో అన్నాడు నారద మహర్షి. ఎక్కడైనా నారదుల వారు బంగారం మీద పద్యాలు రాస్తారా ఏమిటి? ఎందుకు రాయుడు? బ్రహ్మకైనను పుట్టు రెమ్మ తెగులు అన్నారు. అంటే ఓసారి ఇలాంటి పందారి చిలక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి ప్రతి మగాడిదా నన్ను చూపులతో కొరుక్కు తినేస్తున్నాడు, ఎలా అని మొరబెట్టుకుందిట. బ్రహ్మ ఒక్క క్షణం ఆ పిల్ల వంక చూసి కళ్ళు మూసుకున్నట్ట. ఓ పిల్ల, ఇంకో క్షణం నువ్వు ఇక్కడున్నావంటే చూపులతో కాదు, నా 4 నోళ్లతోనూ నిన్ను కర్ర కర్ర నబిలి మింగేస్తాను, పారిపో అన్నట్టు. కావేరి
నువ్వు హాయిగా నవ్వడం చూశానమ్మా, నా జన్మ ధన్యమైపోయింది. ఇవాళే కాదు, చిరకాలం నువ్వు బతికున్నంత కాలం ఇలాగా నవ్వుతూ ఉండాలి. కానీ నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసమ్మా. చిన్నప్పుడే కన్నతల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలివి. ఇటు సవితల్లి పెట్టే కష్టాలు, అటు కొన్నంత ప్రేమున్నా ఏమీ చెయ్యలేని నీ కన్న తండ్రి. కానీ ఇవన్నీ నీ మంచి కోసమేనమ్మా. దేవుడు గమ్మత్తులు చేస్తుంటాడు. నీలాంటి బంగారు తల్లికి మొదట్లో కష్టాలు పెట్టినా ఆనక నాలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆరే చిగ్గా పిచ్చి పిల్ల. ఏ చిత్రంగా ఉంది. గుడిలా కట్టారు, కానీ అమ్మవారిని మాత్రం బయట ఉంచారు. లోపల కావాలనుకుంటే ఆవిడే చెప్పి చేయించేది కదా. నీ పూర్వీకుల నగలు పరీక్షించానమ్మా. పెట్టుకోవడానికి ఓల్డ్ ఫ్యాషన్. బంగారం రాళ్లుగా అమ్మ చూపితే 5 లక్షలకు మించి రాదు. కానీ వీటిని 1000 ఏళ్ల నాటి ఆంధ్ర రాజుల నగలు అనగానే విదేశాల్లో ₹1,00,00,000 దాకా పలకచ్చు. మీకు తోచిన విధంగా చేయండి. జపాన్ తలుపు తెరు. లండన్ ఫోన్ చేసి బేరం కుదిరేదాకా అమ్మ ఇచ్చిన సొమ్ములు అమ్మ దగ్గరే ఉంటాయి. అమ్మగారు, ఇవిగో తాళాలు. ఒకటి మీ వద్ద, ఒకటి నా వద్ద. 2 ఉంటే గాని తాళం రాదు. ఇక్కడ పర్వాలేదంటారా? కాపలా అది ఎన్నాళ్ళు ఎవరున్నారమ్మా కాపలా? అన్ని ఆవిడే చూసుకుంటుంది. నమస్కారం అండి. నువ్వా అమ్మా? మొత్తానికి గిరీశంగాన్ని పట్టేశావు గాని వారు ఇప్పుడు మా ఖైదీ. తెలుసండి, కానీ వచ్చింది ఎఫ్డి గారు కాదు, మేడం గారు. గిరీశం గారితో ఒక్క నిమిషం మాట్లాడి. రమణమ్మా, రమణ. రై పద. ఎవరయ్యా ఆవిడ? సీజర్ అని గొప్ప కోటీశ్వరుడు భార్య. కొంచెం దెబ్బతిన్నారులేండి. అయ్యో పాపం. కానీ కిరీశం గారి మహిమ వల్ల ఇప్పుడు బాగా కోలుకుంటున్నారండి. మరి ఆయన రాలేది? ఇది వేరు, లేడీస్ డిపార్ట్మెంట్. ఈవిడ తన పుట్టింటి వారిచ్చిన స్త్రీధనం 10 లక్షలు వీరి చేతికి ఇచ్చారండి. పంట పండించి 50 లక్షలు చేసి పెట్టారు. అబ్బా, ఫీజిస్తే పుచ్చుకోడు. ఆడపిల్లవి, నా తోబుట్టువి, చెస్ నా వల్ల కాదన్నాడు. నెలకు 5 లక్షల లాభాలు వచ్చి పడిపోతున్నాయి. పోయిన నెల నుంచి నెలకి 1,00,000 అయినా తీసుకుందే నా బిడ్డ మీద ఒట్టు అనేసింది. అది ఈ నెల పెడతా. చూడండి. మా వారి దాన ధర్మాలు, అబ్బాయిల ఆటపాటలతో మా ఎస్టేట్కి ఏ గతి పడుతుందో తెలియటం లేదు. నాకున్నది ఒక్కగానొక్క పిల్ల. దీనికి సరైన చోట పెళ్లి చెయ్యాలి. నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న స్త్రీధనం 25 లక్షలు ఉంది. దీన్ని బ్యాంకులో వేయడానికి కూడా వీల్లేదు. వారికి కూడా తెలియదు. దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. పిల్ల పెళ్లికి 1 ఏడాది టైం ఉంది. ఈలోగా ఏమ్మా దోశలు పట్టు. $2 లక్షలు. ఏమిటిది? ఇది ఈ నెల బట్టి. ఇక మీదటి ఈ డబ్బు మీది కాదు, మీ చేతులు దాటిపోయింది. మా జయమ్మకి వాళ్ళ కన్నతల్లి ఇచ్చింది. నేనెక్కడున్నా ప్రతి నెల జపాన్ గారు 2 లక్షలు వడ్డీ తెచ్చిస్తారు. అమ్మగారికి ఇచ్చి దాచుకో. 24 లక్షలు అవుతుంది. అది అమ్మగారిచ్చిన అసలు 25, మొత్తం 49 లక్షలు. నా కానుకగా ఇంకోటి కలిపి 1/2 కోటి చేసి పెడతాను. సరేనా?
ఈ పాతిక ఉందిగా ఇప్పుడే ఇది ఇచ్చేసి మిగతా పాతిక ఆనకి ఇవ్వచ్చుగా. నా తల్లి అక్కగారు మన తరం అయిపోయింది, ఇది రేపటి తరం. చూసారా ఆ తెలివి? చిన్నపిల్ల దానికి ఏం తెలీదు, కానీ ఇంకా ఏం చేయకుండానే మీరు వడ్డీ ఇచ్చేశారు. మీకు పాపం. అమ్మా క్షణం కూడా వేస్ట్ కాకూడదు. ఉన్నది 12 మాసాలు గడువు. మీకెందుకు, ఇది మర్చిపోండి, వెళ్ళి పడుకోండి. రామ్మా. జపాన్ పిన్ని తీసుకెళ్ళు. కావాలంటే హార్లిక్స్ నువ్వే కలిపివు. ఆయన తాగేదాకా ఉండి ట్రే పట్టుకొచ్చాయి. ఆయన అదోలా మాట్లాడతారు, నాకు భయంగా ఉంది పిన్ని. ఏ నమిలి మింగేస్తాడనా? నీ పాటి రంప లేక పడి చస్తాడనా? అమ్మో అమ్మో అమ్మో, పనులు నేర్పినా తప్పే. జయశ్రీ నువ్వు దిగిరా తల్లి, నువ్వే వెళ్ళి. వదిలే పిన్ని, నేను తీసుకెళ్తాను, నేను వెళ్తాను. ఏదో ఏడు, నాకు నిద్ర వస్తోంది, కాళ్ళు పీకేస్తున్నాయి. శనిగ్రహమా శనిగ్రహమా అని. వద్దనయ్యా, నాకు పెళ్ళే వద్దు. 50 లక్షలు కట్టమైతే, లక్షలు కాదు కోట్లు ఇచ్చినా నాకు ఏ సంబంధం వద్దు. నేను కావేరి అనే స్వాతి ముత్యాన్ని చూశాను. లేదు, తమ్మిడి ఆస్తి లేదు, మనకున్న చాలదు. పట్నాలు ఎందుకన్నయ్యా? ఎన్నాళ్ళకి నేను పెళ్లి కొప్పున్నందుకు సంతోషించు. రేపేరా రాంప్రసాద్ రాజా వారికి దండం పెట్టి తాంబూలాలు పుచ్చుకున్నాం. నేను కావేరినే పెళ్లాడతాను. దట్స్ ఆల్, తిరుగులేదు. హలో ఏంజెల్, గుడ్ ఈవినింగ్. ఊర్వశిలా ఉన్నావు. చిచి, ఊర్వశి నీలా ఉంటుంది. ఏమిటిది? హార్లిక్స్ తీసుకోండి, 5 నిమిషాలు ఆగొస్తాను ట్రే కోసం. ఆగొచ్చే బదులు ఆగే వెళ్ళొచ్చుగా. వద్దులే, వచ్చే ఆగుదు గాని. డార్లింగ్, వంటింట్లో కాసిన యాలక్కాయలు ఉంటే చూసి పట్టరా, ఇందులో కలుపు తాగితే మజాగా ఉంటుంది. ఏయ్, నీకు కూడా ఇంకో గ్లాస్ తెచ్చుకో. వద్దులే, ఇదే సరిపోతుంది ఇద్దరికి. ఫుల్ మూను లైట్ అట, జాస్మిన్ వైట్ అట. మూను కన్న మొల్ల కన్న నీడు మోము బ్రైట్ అట. కమాన్ డార్లింగ్, మూను కన్న నేను కన్న నీడు మేను లైట్ అట. ఏలక్కాయలు, యాలకాయలు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, ఆలు, సూలు, కొడుకు. నువ్వా ఉన్నాయి సేవియమ్స్. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం ఎవరోజు ఏమిటో కేకలు? టీవీయో రేడియో నాటకం అయి ఉంటుందండి. ఓ. ఓ. ఒరేయ్, గిరీష్ గారిలో ఉన్నాను. వెళ్దాం పద. గిరీష్ గారు, అయ్యగారు తలుపు తీయండి, గడేసుంది. తలుపు తీయండి సార్. జపాన్ గారు మీరన్నా తీయండి. నేను ఇక్కడే ఉన్నానండి, రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చాను. గడేసుందని వరండాలో పడుకున్నాను. ఒరేయ్ నువ్వు అటు తల్లి. ఏమైందండి? రాత్రి నువ్వే కదా హార్లిక్స్ పట్టుకెళ్ళిచ్చావు. చెప్పే సాగు. అప్పుడు బానే ఉన్నారు పిన్ని, నాకేం తెలీదు. అమ్మో దేవుడు, బాబు ఏమైంది? ఏమైందో మొదటి నుంచి చెప్పండి. అలాగే. గట్టిగా అరుపులుంటే మన మనసు పాడైపోద్దని నోరు మూయమన్నారు. ఎంత మంచోరండి పాపం. దరిద్రుడా, ఏదో కొనుక్కుంటుండాలి. దీనికి డాక్టర్ అక్కర్లేదు, వీడికి మందులు బాగా తెలుసు. ఒక్క నిమిషంలో చేత్తో తీసేసినట్టు. రేయ్, ఇలా పసాగబెట్టరా. అలాగేనండి, ఏం జరిగిందో చెప్పనండి. ఈ ఏలక్కాయలు ఏంటండి? ఏమైనా నాటు మందులు లాగించారా అయ్యగారు? అమ్మో నువ్వా? నువ్వు వెళ్ళి పట్టారా. రాజెవరు? డాక్టర్, ముందు నీళ్లు గుమ్మరించండి, లేదా బావిలో అన్న పడేయండి. అమ్మో, ఏం చేశావి? ఏం మందు పెట్టావి? నేనా హార్లిక్స్ ఇచ్చాను పిన్ని, ఏలక్కాయలు అడిగితే ఇచ్చి వెళ్ళిపోయాను. బాగుందిరా,
ఇదేదో బాంద్రా నాయనా రాయరా తండ్రి రాయరా దేవుడా. దట్ ఈజ్ మై రాంభట్టు. వాడి చేతిలో సంజీవని ఉందండి. వాడు సాక్షాత్తు హనుమంతుడు అవుతారండి. మీద రాయరా నాయనా. సమ్మగా ఉందిరా తండ్రి. సచ్చి కడుపులు పడతాను ఏం లేదండి దొరగారు, ఆ. మీరు వెళ్ళి పూజ కానివ్వండి, 10 నిమిషాలు పడుద్ది. జపాన్ గారు, మీరు పెరట్లోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకురండి. గొంతు కాస్త తడిపితే మందు బాగా పనిచేస్తుందండి. అమ్మగారు, కావేరమ్మకి ఇచ్చి కాసింత హార్లిక్స్ పంపించండి. ఆర్లిక్స్ వద్దు, ఈ మందు చాలు. ఆర్లిక్స్ జన్మలో వద్దు. ముందు ఈ సంగతి శాంతం చూడరా నాయన. రామంటూ నీది అమృత హస్తం రా. అసలు ఏం జరిగిందంటావు? ఏదైనా ఎలర్జీయా లేక పురుగు కుట్టిందంటావా? యాలక్కాయలు ఎందుకు అడిగావో నువ్వు చెప్పు. ఏ పురుగు కుట్టింది, ఎందుకు కుట్టింది నే చెప్తా. యాలక్కాయల నాకేం తెలియదట్టు. ఈడెంత తేలిగ్గా ఎందుకు చెప్తాడు? అరవద్దు, అరవద్దు. రామంటూ ప్లీజ్, పొరపాటైపోయింది. ఇంకెప్పుడు యాలక్కాయలు అడగవు కదా. చచ్చిన అడగను. మంట తగ్గించు. అడగనన్నాను కదా. అబ్బా, ఏం అడగవు? యాలక్కాయలు యాలక్కాయలు ఏం చేస్తావు? అడగను. ఎప్పుడు చచ్చిన చచ్చినా ఏం చేయవు? యాలక్కాయలు అడగను. అమ్మాయి గారు మహాలక్ష్మి, కన్న తల్లి లేదు గాని కడవ దేవుళ్ళందరూ కాపలా ఉన్నారు. దేవుళ్ళే కాదు, పులి, పాము, ఈ పురుగులు, ఈ రామ్మంటూ అన్నీ వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. అలాగే. ఆనాక నేను చెప్పినప్పుడు తులసి కోటగాడ అమ్మాయి గారిని కలిసి దండమెట్టి క్షమాపణ చెప్పుకోవాలా. మాట తప్పావో అబ్బబ్బే! యాలక్కాల మీద ఒట్టు.